ప్రకటించిన మెగా డిఎస్సీలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందంటూ ఏజెన్సీలో నిరసనలు మిన్నంటాయి. మన్యంలో రెండో రోజు కూడా బంద్ జరిగింది. ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ ప్రకటించాల్సిందేనంటూ నిరుద్యోగులు ర్యాలీలు, బంద్లతో ఏజెన్సీ ప్రాంతాన్ని స్తంభింపచేస్తున్నారు. ఏజెన్సీ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుండగా వైసీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందంటూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనను వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన మెగా డిఎస్సీ వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, గిరిజనులకు స్పెషల్ డిఎస్సీ ప్రకటించాలని ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ సాధన కమిటీ బుధవారం నాడు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ఎన్నికల హామీ ప్రకారం స్పెషల్ డిఎస్సీ ప్రకటించకపోతే మే 2 నుంచి ఏజెన్సీ బంద్ పాటిస్తామని హెచ్చరించింది. ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కు కమిటీ ఈ మేరకు ఒక వినతి పత్రం కూడా అందజేసింది. గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు జనరల్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసులకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సీ ప్రకటించారు. ఆ మెగా డిఎస్సీలో ఆదివాసులు తీవ్రమైన అన్యాయం చేశారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు రాష్ట్రంలో అందరికి కానుకలు ఇస్తారు, కానీ ఆదివాసులు కానుకలు ఇవ్వరా? ఆదివాసులు ఏమైనా సవతల బిడ్డలా? ఇది ఏ రకమైన న్యాయం జరుగుతుందో అసలు ఆలోచించండి. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 3 సార్లు హామీ ఇచ్చాడు. ఆదివాసులు 100% రిజర్వేషన్ ఇస్తాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి అరకు వ్యాలీ బహిరంగ సభలో ఇదే అల్లూరు జిల్లాలో బహిరంగ ప్రకటన చేశాడు. మన ఫిబ్రవరి 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు బంద్ చేస్తే ఆ రోజు ప్రకటన చేశారు. మరి ముఖ్యమంత్రి ప్రకటనలో ఈ రోజు అమలు చేయకుండా ఆదివాసులకు అన్యాయం చేయడం ఎంతవరకు సబబని చెప్పి మేము డిఎస్సీ సాధన కమిటీగా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ముందుగా చెప్పినట్టు మే 2న ఏజెన్సీ బంద్ చేశారు. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏజెన్సీలో బలంగా ఉన్న వైసీపీ ఈ ఉద్యమానికి అండగా నిలిచింది. దీంతో పరిస్థితి గమనించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేయడం భావ్యం కాదని, జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా జీవో తెస్తామన్న వాగ్దానానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పనిలో పనిగా వైసీపీ మీద ఆరోపణలు చేశారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు కల్పిస్తూ ఇంకో జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద ట్రై చేస్తోంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గిరిజనులకి న్యాయం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సీ ఈరోజు మనం 16,500 పోస్టులు ఇచ్చాం. ఆ మెగా డిఎస్సీని క్యాన్సిల్ చేయమని గిరిజన యువత పట్టుబడుతున్నారు. ఇది నిజంగా భావ్యమేనా? రాష్ట్రంలో అందరూ కూడా ఈ మెగా డిఎస్సీ కోసం ఎన్నో కలలకని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం క్యాన్సిల్ చేయమంటాం ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మెగా డిఎస్సీలో 16,500 పోస్టులకు గాను 2,000 పైచిలుక పోస్టులు మన ఎస్టీలకే ఇస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవి కాకుండా మనకి ఇంకా కొరత ఉంది అంటే తరువాత ప్రభుత్వాన్ని అడగడంలో ఒక న్యాయం ఉంటుంది. ఇలా ఉండగా మన్యంలో రెండో రోజు కూడా బంద్ జరిగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని నిరుద్యోగ యువతకు అండగా నిలబడ్డారు. గిరిజన ప్రజా సంఘాల నాయకులు ఉదయం నుంచే రోడ్ల మీదకి వచ్చి సంఘీభావం ప్రకటించారు. అరకు ఎంపీ గుమ్మడి తనుజారాణి, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మద్దతు ప్రకటించారు. గిరిజనులకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో మా ప్రభుత్వం వస్తే స్పెషల్ డిఎస్సీ తీస్తాం, జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని చెప్పేసి మాట ఇచ్చున్నారు. ఆ మాట కట్టుబడి ఈ రోజు దాన్ని పునరుద్ధరణ చేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సమస్యని రేపటి నుంచి కరెంటు, వాటర్,
అన్ని కూడా స్తభ్యం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. ట్రైబల్ మినిస్టర్ గారు కూడా ఏవేవో మాట్లాడుతున్నారు, కానీ అవగాహన తెచ్చుకుని మాట్లాడాలి, అవగాహన తెచ్చుకుని ఉండాలి అని చెప్పి ఆమెకు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు ఈవినింగ్ వరకు కొనసాగే బంద్ ఈ రోజు అనే కాదు, మాకు పరిష్కారం వచ్చేంత వరకు ఈ బంద్ను కొనసాగిస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మా ప్రధాన డిమాండ్ల్లో ఒకటే, ఈ జీవో నెంబర్ 3 ఏదైతే సుప్రీంకోర్టు రద్దు చేసిందో దాన్ని పునరుద్ధరిస్తామని, లేని పక్షాన ప్రత్యామ్నాయం జీవో తీసుకొస్తానని ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరకు విచ్చేసినప్పుడు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోండి అని ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. సో నిన్న జరిగినటువంటి బంద్ బేస్ చేసుకొని గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గనక మనం చూసుకుంటే 16,500 పోస్టులకు గాను గిరిజనులకి 2,000 పోస్టులు వస్తా ఉన్నాయి. మీరు ఎందుకు బంద్ చేస్తా ఉన్నారు? దయచేసి బంద్ని విరమించుకోండి. ఈ రోజు మీ అమాయకపు గిరిజనులందరినీ కూడా వైసీపీ నాయకులంతా కూడా మిమ్మల్ని ఉసగొలిపి మీకు అన్యాయం చేస్తున్నారని ఈ రోజు ఒక రాజకీయంగా ఆలోచిస్తున్నటువంటి మంత్రి గారికి మేము ఒకటే సూచిస్తా ఉన్నాం. అమ్మా, మీరు దయచేసి దీని యొక్క సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి. జీవో నెంబర్ 3ని 2020లో రద్దు చేసింది సుప్రీంకోర్టు. దాన్ని బేస్ చేసుకొని అప్పుడున్నటువంటి మేము దానికి రిట్ పిటిషన్ వేసి గిరిజనుల పక్షాన మేము నిలబడ్డాం. ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే కేవలం రాజకీయ కోణంలో మాత్రమే మీరు ఆలోచిస్తా ఉన్నారు. గిరిజనులకి ఇంత అన్యాయం జరుగుతుంది, భావి తరాలకి అన్యాయం జరుగుతుంది, ఏదైతే జాతికి అన్యాయం జరుగుతుందని మేము ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా మీరు ఆలోచన చేయకుండా కేవలం వైసీపీ పార్టీ మీద మీరు బురద జల్లడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. డీఎస్సీ వల్ల గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న వాదనతో గిరిజన యువత పూర్తిగా ఏకీభవిస్తున్నారు. అందుకే గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్తో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఏజెన్సీలో బలంగా ఉన్న వైసీపీ అండ కూడా గిరిజన యువతకు బాగా కలిసి వచ్చే విషయంగా కనపడుతోంది.